పడ్డాం. నిజంగానే తెలంగాణ కోసం త్యాగాలు చేసుకున్న బిడ్డలను ఇలా బుద్ధుని పక్కన బుద్ధుడంతటి ఎత్తులో అమరవీరుల స్తూపాన్ని నిర్మించి ఆ కుటుంబాలను ఆదుకుంటే వయసుకొచ్చిన కుడి భుజంగా తోడు ఉండాల్సిన కొడుకులు కాలి శవమై పొద్దునే తెల్లవారుతుంటే ఆకిలు ఉడుచుకొని సాంపి చల్లుకునే సందర్భంలో శవమై అంబులెన్స్ లో ఇంటి ముందర నిలబడితే గుండె పగిలి ఏడ్చిన తల్లిదండ్రులను ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నదని మేము అనుకున్నాం. కానీ ఇవాళ 30 నెలల కాలం పూర్తయింది. ఇంతవరకు 1569 మంది అమరవీరులకు న్యాయం చేస్తా అని చెప్పిన ప్రభుత్వం 498 మాత్రమే గుర్తించారు. అంటే వచ్చిన తెలంగాణలో 1569 మంది అమరవీరులను గుర్తించడానికి 30 నెలల కాలం పూర్తయిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన పనిచేస్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇదే మన ముఖ్యమంత్రి గారు అన్నారు, సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద 12 గంటలలో 4 కోట్ల మంది సమాచారం నా గుప్పిట్లకు తెచ్చుకున్నా అన్నాడు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో ఇచ్చిన దాంట్లో ప్రతి కుటుంబంలో నీకు గొర్రె ఉన్నదా, నీకు బర్రె ఉన్నదా, చివరికి మీకు పందులు ఉన్నాయనే కాలం కూడా పెట్టిండయా. ఆ కాదు చూసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు ఉంటే అది ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ కాలంలో గొర్రె బర్రె పందులను కూడా నువ్వు అడిగినావు కదా.